11 జనవరి 2024 గురువారము. ఈరోజు పంచాంగ వివరాలు మరియు తారాబలము. ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, చేయాల్సిన ప్రత్యేక దైవారాధన ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను. శ్రీ శోభకృత నామ సంవత్సరము, మార్గశిర మాసము, హేమంత రోజు, దక్షిణాయనము. ఈరోజు గురువారము. ఈరోజు అమావాస్య తిథి. ఈరోజు సూర్యోదయం 6:31 ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం 5:39 అవుతుంది. ఈరోజు తిథి అమావాస్య తిథి సాయంత్రం 6:18 వరకు ఉంటుంది. నక్షత్రము ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 6:53 వరకు ఉంటుంది. ఈరోజు యోగము వ్యాఘాతము రాత్రి 7:25 వరకు, కరణము నాగవము సాయంత్రం 6:18 వరకు ఉంటుంది. ఇకపోతే ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. రాహుకాలము ప్రతి గురువారం కూడా మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు ఉంటుంది. యమగండము 6 నుంచి సాయంత్రం ఉదయం 6 నుంచి 7:30 వరకు. ఇవి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల వారి వీటి పాటిస్తారు. ఇకపోతే ఆంధ్రదేశంలో వారు దుర్ముహూర్తము వర్జం మాత్రమే పాటిస్తారు. కాబట్టి ఇవి రెండు, రాహుకాలము దుర్ముహూర్తం కలిపి పాటించకూడదు. ఏదైనా ఒకటే పాటించాలి. దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 10:45 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:45 నుంచి 3:36 వరకు ఉంటుంది. ఏవైనా పనులు ప్రారంభించండి. దుర్ముహూర్తం పూర్తయిన తర్వాత కానీ, దుర్ముహూర్తము రాకముందు కానీ పనులు ప్రారంభించుకొని పూర్తి చేసుకోవాలి. ఇకపోతే ఈరోజు వర్జము రాత్రి 2:34 నుంచి 4:05 వరకు ఉంది. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈరోజు అంతా కూడా వర్జం ఉండదు కాబట్టి బయట బయలుదేరడానికి ఇబ్బంది లేదు. అమృత గడియలు మధ్యాహ్నం 2:17 నుంచి 3:45 వరకు ఉంటే ఈ కాలంలో కూడా ఏవైనా పనులు శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇకపోతే ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము హిమకుంద మణాలాభం దైత్యనం పరమం గురుం సహస్ర ప్రోక్తార్ భార్గం ప్రణహామ్యం అనే స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. అలాగే ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము దేవానాంచ ఋషినాంచ గురుగ్రహ సన్నిమం బుద్ధిమంతం త్రిలోకక్షితం నమో బృహస్పతిం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకుంటే ఈరోజు చాలా మంచి ఫలితాలు వస్తాయి. గురువులను ఆరాధించాలి. తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుని ఏదైనా కార్యక్రమం ప్రారంభానికి వెళ్తే, బయటికి వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకుని వెళ్తే వారి ఆశీర్వాదం తీసుకుంటే మీకు అన్ని పనులు పూర్తవుతాయి. గురువుల ఆశీర్వాదం కానీ, తల్లిదండ్రుల ఆశీర్వాదం కానీ తప్పకుండా ఈరోజు తీసుకోవాలి. ఈరోజు దక్షిణానికి వారసులు అవుతుంది కాబట్టి ఎప్పుడైనా ఈరోజు దక్షిణం వైపు ఏదైనా ముఖ్యమైన పని వెళ్ళాలనుకున్నప్పుడు తూర్పునకు తిరగానే ఉత్తరం తిరిగి క్లాక్ వైజ్లో దక్షిణం వైపు ప్రయాణం చేస్తే వెళ్తే మీ పనులు పూర్తవుతాయి, లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈరోజు ఈ పాటించాలి. ఎవరికైనా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, అలాగే వీసా రాలేదనుకోండి, విద్యార్థులకు అలాగే సంతానం కలగలేదు, వివాహ సమస్యల్లో ఇబ్బంది కలుగుతుంది. అలాంటి వారు ఏదైనా పురాతనమైన శివాలయంలో కనుక వెళ్ళి 5 గురువారాలు శివునికి అభిషేకం చేసి, శివునికి అభిషేకం చేసే ముందు నందిని శివుని ముందు ఉంచి చేయించండి. అలాగే ముందుగా మీరు విఘ్నేశ్వరునికి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి అదే రోజు సంకల్పం చెప్పుకొని మీరు 5 గురువారాలు అభిషేకం ప్రారంభించాలి. 5వ గురువారానికి మీ పనులు పూర్తిగా సఫలమవుతాయి. నమ్మకంతో భక్తి చేయండి. రావి చెట్టు ఉంటే రావి చెట్టు చుట్టూ 16 ప్రదక్షిణాలు చేయండి. దక్షిణామూర్తి పారాయణం చేయడం మంచిది. ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీకు అన్ని రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఏంటో పరిశీలి. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం కాబట్టి తారాబలం అశ్విని, మఖ, మూల నక్షత్రాలకు సంపత్తార అవుతుంది, బాగుంది. భరణి, పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగా లేదు. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకు ఈరోజు పరమైత అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. అలాగే రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు నైదంతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు. అలాగే ఆరుద్ర, స్వాతి, శతవిష నక్షత్రాలకు సాధంతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. 20 పనులు చేసుకోవచ్చు. పునరుసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలకు ప్రత్యక్తార అవుతుంది కాబట్టి బాగాలేదు. పుష్యమి, అనురాధ, ఉత్తరభాద్ర నక్షత్రాలకు క్షేమతార కాబట్టి ఈరోజు బాగుంది. ఏవైనా వాహన కొనుగోలు లాంటివి చేసుకోవచ్చు. అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు విపత్తారత్నం కాబట్టి ఈరోజు బాగాలేదు. తారాబలం బాగుంది అంటే మీ జన్మ నక్షత్రానికి సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమత్యాలు కావాలి. జన్మరాశి నుంచి ఈరోజు ఉండే నక్షత్రానికి ఇవి చూసుకోవాలి. కాబట్టి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఇవి. ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు, మిథున రాశికి చంద్రబలం బాగుంది ఈరోజు. అలాగే కర్కాటక రాశి, తర్వాత తులారాశి, ధనుస్సు రాశి మరియు కుంభరాశి, మీనరాశులకు చంద్రబలం బాగుంది. తారాబలం బాగాలేకపోయినా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు ప్రారంభించుకోవచ్చు. ఈరోజు
ఈరోజు అమావాస్య తిథి కాబట్టి ప్రతి అమావాస్యకు పితృతర్పణాలు విడిస్తే తల్లిదండ్రులు లేని వాళ్ళు పితృతర్పణాలు విడవాలి. విడిస్తే వారికి గృహంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా పితృతర్పణాలు ఇవ్వకపోవడం వల్ల తల్లిదండ్రులు లేని వాళ్ళు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా ప్రతి అమావాస్య రోజు పితృతర్పణాలు 3 తరాల వారికి, తండ్రికి, తాతకు, ముత్తాతకు, అలాగే అమ్మకు, తల్లికి మరియు నాయనమ్మకు మరియు తాతమ్మకు, ముగ్గురికి కూడా పితృతర్పణాలు విడవాలి. అలాగే ప్రతి సంవత్సరం వచ్చే ఆర్థిక దినంలో వారికి తల్లిదండ్రులకు ఆబ్దికాలు పెట్టడం ద్వారా కుటుంబంలో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. త్వరలో వివాహాలు సంబంధాల విషయంలో ఇబ్బందులు కలగకుండా కలుగుతాయి. విద్యార్థులు మంచిగా విద్యలో అభివృద్ధి చెందుతారు. శుభమస్తు.